నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వెజిటేరియన్స్ టీవీ. వెజిటేరియన్స్ టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 40 రోజుల అహింసా చాలీసా అన్నటువంటి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన అహింసా చాలీసా కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం నుంచి బి శ్రీనివాసరావు గారు విచ్చేసి ఉన్నారు. మరి బి శ్రీనివాసరావు గారు 1997 సంవత్సరం నుంచి ధ్యానం చేస్తూ ఉన్నారు. మరి వారు డాక్టర్ జికే సార్ ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. మరి సార్ ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉన్నారో అప్పటి నుంచి అయితే విస్తారంగా స్కూల్స్ కి అయితే గానీ, కాలేజెస్ అయితే గానీ, చుట్టుపక్కల గ్రామాలు అయితే గానీ విస్తారంగా కూడా ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం చేయడమే కాకుండా తన ప్రొఫెషన్ చేస్తూ కూడా ఆ సార్ యొక్క నేర్చుకున్నటువంటి డ్యాన్స్ చేస్తూ కూడా పిల్లలకి ఆకట్టుకునే విధంగా ఏదైనా చేయగలం మనం శాకాహారం తింటూ అని నిరూపిస్తూ విస్తారంగా సేవ చేస్తూ ఉన్నారు. అంత యొక్క గొప్ప జ్ఞాని ఆధ్వర్యంలో 1 గంట సేపు శాకాహారం గురించి, అహింస గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్. సార్ వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే. సార్ కంటిన్యూ చేయండి సార్. ఈరోజు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ఈ వెజిటేరియన్ ఛానల్ నిర్మాణకర్త అయినటువంటి శ్రీనివాస ఆచార్య వారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములు. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ మహారాజు ఆ దివ్య పాద పద్మాలకు శిరస్సు ఉంచి నా యొక్క ఆత్మ ప్రణామం తెలియపరుచు. ఎందుకంటే నా యొక్క జీవితంలో నా అనుభవాలను కొన్ని ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. నేను ఈ యొక్క 97 సంవత్సరంలో ఈ యొక్క శ్వాస మీద ధ్యాస అనే మార్గం మరి డాక్టర్ జీకే గారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. 97లో మరి 97కు ముందు నా జీవితము నా జీవితం గురించి చెప్పాలనుకుంటున్నాను. నన్ను మీరు చూసే ఉంటారు. 2 కాళ్ళు లేవు, నడవలేను, అంటే నిస్సహాయ స్థితిలో ఉన్నాను. అప్పట్లో ఈ వీల్ చైర్ కూడా లేదు. ఎక్కడికి పోవాలన్నా దేకుంటూ వెళ్లాల్సిందే నా జీవితము. కాళ్ళు లేవు, మరి ఎలా జీవించాలి, నా జీవన గమ్యం ఏమిటి, నేను ఏ విధంగా బ్రతకాలనే ఒక మీమాంసలో జీవితము మరణం క్షణ జీవితంలో సాగుతూ ఉండేది. చనిపోవాలని ఎన్నోసార్లు అనుకునేవాడిని. ఎందుకంటే నిరుపయోగం లేని జీవితము, దేనికి ఉపయోగం లేనిది, ఎవరికి ఎటువంటి సహకారం చేయలేనిది, అందరి మీద ఆధారపడ్డ జీవితము అని నేను మానసికంగా బాధపడేవాడిని. 96లో ఒక షిరిడి సాయిబాబా టెంపుల్లోని నేను రోజు సాయంత్రం అయ్యేటప్పటికి బాబా కోవిల్కి వెళ్ళి, భజన అంటే నాకు చాలా ఇష్టము, అక్కడికి వెళ్ళి కూర్చుని ఆ యొక్క ప్రసంగాన్ని వింటూ వచ్చేవాడిని. ఒకరోజు ఎందుకో నాకు తెలియకుండా ఇంతమంది ఉన్నారు, అసలు అందరూ ఒక్కొక్క రకంగా ఉంటున్నారు, కనిపించే దైవాన్ని వదిలి కనబడిన దైవం కోసం పరుగులు తీస్తున్నారు, కాళ్ళు లేకుండా ముసలి వ్యవస్థలో ఉన్న వాళ్ళు గుడి ముందర ఉన్నారు, వాళ్ళకి కనీసం ఒక దయాదాక్షిణ్యం లేకుండా ఎక్కడో గుడిలోకి వెళ్ళి హుడిలో వేస్తున్నారు. ఇది కాదు, నాకు ఏదో ఉంది అని నా లోపల అంతర్గతంగా భావన కలిగి నేను గుడికి వెళ్ళడం మానేశాను. 2 రోజులు 3 రోజులు అయింది. ఒకరోజు నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారు. ఆయన మరి పులంశెట్టి వెంకటరావు గారు, ఆయన జికే గారి కజిన్. వారు వచ్చి శ్రీనివాస్ గుడికి రావడం మానేసేవని అడిగారు. అయ్యా గుడిలో ఏముంది అంటే బాబా ఉన్నాడు అంటాడు ఆయన. బాబా లేడు, బాబా విగ్రహం ఉంది అని. నేను బాబా సర్వాంతర్యామి, గుడిలో లేడు. సర్వాంతర్యామి అంటే అందరిలోని ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు అంటున్నాను నేను. ఆయన ఏమన్నాడంటే, నువ్వేమో ధ్యానం చేస్తున్నావా అని మొట్టమొదటిసారి ఆయన నుండి వచ్చిన పదం అనమాట. ధ్యానం నేనేం చేయట్లేదు అన్నాను. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నేనే దేవుణ్ణి అంటున్నాడు మా ఇంట్లో గోపాలకృష్ణయ్య డాక్టర్ జీకే అని. ఆ జీకే గారి గురించి తెలియపరచడము, ఒక పాంప్లెంట్ ఇవ్వటం జరిగింది. ఆ పాంప్లెంట్ ద్వారా నేను ఈ యొక్క శ్వాస మీద ధ్యాస అనే మార్గంలోకి రావటము, జీకే గారి దగ్గరికి వెళ్ళి ధ్యానం చేసి విధానం తెలుసుకొని ధ్యానం చేస్తూ ఉన్నాను. మరి 2 కాళ్ళు లేవు, ఎలా జీవించాలన్న నా జీవన ప్రయాణంలో, నా మానసిక ఒక మహాసాగరంలో కాళ్ళు లేవని కలత చెందకన్నా, కనులు కానవని కన్నీరు పెట్టకన్నా, శ్వాస మీద ధ్యాస అనే కలను పట్టన్నా, కానిదన్నది ఈ జగాన ఏదీ లేదన్న. ఎంత అద్భుతము!
ధ్యానం చేయటం వల్ల నా లోపల అంతర్గతమైనటువంటి భావన శక్తి పెరిగింది. ఒక రకమైనటువంటి ఏదో తెలియని ప్రేరణ. దాన్ని మనోధైర్యం అనొచ్చు, మనోస్థైర్యం అనొచ్చు, ఆత్మస్థైర్యం అనొచ్చు, ఈ విధంగానే అనొచ్చు. ఆ ధ్యానం ద్వారా ఈ యొక్క ఆ ఆ అంతర్గతమైన ఆలోచన భావన శక్తి పెరిగింది. సో అప్పుడు అనుకున్నానమాట, నేను ఏ విధంగానే సరే ముందుకు వెళ్ళగలను, జీవించగలను అన్న ఆలోచన నాలో కలిగి ఇక నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. అప్పటికి ఇంకా మేము విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికి కూడా మరి ఆ శాకాహారము కాకుండా ఉన్నాము. ఆ పాపాహారమే తల్లిదండ్రుల యొక్క అజ్ఞానంతో మాకు కూడా పెట్టేవారు, మేము తినేవాళ్ళము. ఒకరోజు పత్రిజీ సారు విశాఖపట్నం జిల్లా పలానా దగ్గరికి వస్తున్నారు, నువ్వు రావాలి అని డాక్టర్ జికే గారు వాళ్ళ స్నేహితుని మా ఇంటికి పంపించడం జరిగింది. అప్పుడు నేను వారి యొక్క ఒక చేతకు బండి మీద నన్ను కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్ళారు. అప్పుడు ఆయన ఆ ఎక్కడైతే ఈ పత్రిజీ అనే గురువు గారు వస్తారో ఆ యొక్క సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం వైజాగ్ లో ఉంది. అక్కడికి నేను వెళ్ళాను. అల్లంత దూరంలోనే ఆయన యొక్క ఫ్లూట్ నన్ను ఎంతగానో కదిలించింది. మీరు తీరా లోపలికి వెళ్ళేటప్పటికి మరి వారు ఆ ఫ్లూట్ ఊదుతూ ఉన్నారు. అందరూ కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నారు. నేను వెళ్ళి ఆ యొక్క ధ్యానంలో కూర్చున్నాను. వెంటనే ఆయన అంటున్నారు, నా ముఖంలో ఏముంది, కళ్ళు మూసుకోండి, శ్వాసని గమనించండి, ఏంటో ముఖాలు చూస్తారు అనే ఒక మాట అన్నారు. వెంటనే నేను కళ్ళు మూసుకున్నాను. కానీ శ్వాసానుసంధానం మిత్రులారా అని ఆయన చెబుతూ ధ్యానంలో కూర్చోబెట్టి ఆ యొక్క ఆ మురళీనాదాన్ని వారు మ్రోగిస్తూ ఉన్నారు. నేను చాలా తన్మయత్వంలో ఉన్నాను. ఒకటే మాట అన్నారు, శిలలో చూసి శివుడని భావింతురు, శిలలే గాని శివుడు కాదు, తనదలోన శివుని తానేల తెలియడు, విశ్వదాభిరామ వినురవేమ. శిలలు చూసి అని ఆ వేమన్న గారి పద్యాన్ని ఎంతో అద్భుతంగా విడమర్చి చెప్పారు. తర్వాత దాని అంతరార్థాన్ని ఎంతో విపులంగా చెప్పారు. తర్వాత ఆయన మరో పద్యం చెప్పారన్నమాట. పక్షి జాతి పట్టి పరగహింసలు పెట్టి కుక్షి నింద కూడుటకును వండు తినడి వాడు వసుధ చండాలుడు, వండు తినడి వాడు వసుధ చండాలుడు, విశ్వదాభిరామ వినురవేమ. నిజంగా ఆ పద్యము ఆయన నోటంటే వింటూ ఉంటే చాలా బాధ కలిగింది నాకు. అరే, కాలు లేకుండా మరి ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో నేను కాలు లేకుండా పుట్టాను, ఈ జన్మలో కూడా ఎంతో పాపం చేశాను, ఈ చేతితోనే ఎన్నో కోళ్లను చేపలను నేను చంపడం జరిగింది. నా తల్లిదండ్రులకు ఆ యొక్క జ్ఞానం లేకపోవడం వల్లే కదా నాకు ఈ యొక్క పాపాహారం పెట్టరు. నేను ఈ క్షణం నుండి ఈ పాపాహారాన్ని వదిలేస్తాను, శాకాహారమే తింటానని నాలో నేను ప్రతిజ్ఞ చేశాను. మళ్ళీ ఇంకో పద్యం చెప్పారు. జీవి నజంపి జీవికి పెట్టగా జీవితాన బలసి చెలగుచుండు, శివహింసకులకు చిక్కున మోక్షంపు, విశ్వదాభిరామ వినురవేమ. నిజంగా ఆ పద్యము నా నరాల్లో కూడా నన్ను పూర్తిగా నలివేసింది. ఆ క్షణం నేను చనిపోయాను. ఎందుకంటే ఈ భూమి మీద ఈ శరీరం ఉన్నంత వరకు పాపాహారం జోలికి పోకూడదు. ఇదే నా యొక్క ప్రతిజ్ఞ. నాకు నేనుగా ఒక ప్రమాణం చేస్తున్నాను. ఆ రోజు నుండి ఈ యొక్క శాకాహారం పాటిస్తూ ఈ యొక్క ధ్యాన సాధన చేస్తూ ఎందరో మాస్టర్స్ని అనేక మంది గురువుల్ని కలుసుకుంటూ నా జీవన ప్రయాణంలో మరి రెండు కాళ్ళు లేకపోయినప్పటికీ కూడా ఎన్నో విధాలుగా మరి ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం సాగిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ ప్రపంచంలో మనము ఏరిస్తే అదే పొందుతాము. చాలా మంది అంటే కర్మణ్యనే వ్యాధి రూపే పీడ్యతే, చేసుకునే కర్మే వ్యాధి రూపంలో బాధిస్తుంది. మనం ఏమి ఇస్తే అదే పొందుతాం, ఏం చేస్తే అదే వస్తుంది. ఇదే కర్మ సిద్ధాంతం. ఆ సిద్ధాంతం నాకు అర్థమైంది. ఈ జన్మలో ఇంత పాపం చేశాను, గత జన్మలో ఎంతో చేసి ఉన్నాను, అందుకే నాకు ఈ రెండు కాళ్ళు లేకుండా జన్మ తీసుకోవడం జరిగింది. ఇక ఈ పాపము ఈ జన్మలో ఎవరు చేయకుండా ఉండాలి, అందరికీ ఈ యొక్క పరమ సత్యాన్ని తెలియబట్టాలి అనే ఆ రోజు నుండి నేను
అప్పట్లో చిన్నపిల్లలకి ప్రైవేట్ చెప్పేవాడిని 10th క్లాస్ వరకు కూడా. వాళ్ళకి నేను ఈ యొక్క ధ్యానం గురించి, శాకాహారం గురించి తెలుసుకున్న వెంటనే ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రచారము చేయటం ప్రారంభించాను. అలా కొద్ది రోజులు, కొద్ది సంవత్సరాలు చేస్తూ ఉన్నాను. నాకు నేనుగా మా చిన్న చిన్న గ్రామాలకు పోయి 3 చక్రాల బండి మీద చెప్తూ ఉండేవాడిని. ఈ యొక్క అద్భుతాన్ని పత్రిజీసారు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. అన్ని చోట్లకి వెళ్లి శాకాహారం గురించి, ధ్యానం గురించి చెప్తున్నారు. మరి నేను గూడా వెళ్ళాలి. అందరికీ ఈ యొక్క అద్భుతాన్ని తెలియపరచాలి. శాకాహారం అనేది చాలా అద్భుతము. మానవ ఆహారమే శాకాహారం. శాకాహారమే మానవ ఆహారం. మరొకటేమీ లేదు. మన తల్లిదండ్రుల యొక్క అజ్ఞాన స్థితిలో వాళ్ళు మనకి పాపాహారం అలవాటు చేసినారు. దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ చేయాలి. అంటే తెలుసుకున్న వాళ్ళు తెలియబరిస్తే తెలియలేని వారికి తెలియబరచబడుతుంది గదా! అని నాకు తెలిసింది కాబట్టి, ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాలి అన్నది ఒక లక్ష్యంగా పెట్టుకొని, మరి కాళ్ళు లేకపోయినా, మరి ఏమీ చేయలేని నేను ఎన్నో చేయగలను అన్న మనోధైర్యం అన్నది నా లోపల ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, శక్తిని అందించింది. ఎలా అంటే నేను ఒకరోజు సభాభినుల మీద ఇలా కూర్చొని ఉన్నాను. ఒక బొమ్మ వేశాను. ఆ బొమ్మ మహోదర్ బాబాజీ గారిది తయారైంది. తర్వాత బుద్ధుడిది. తర్వాత మరి పత్రిజీది. అలాగా కొంతమంది యోగులది, కొంతమంది సైంటిస్టులది సబ్బు బిళ్ళల మీద గోరుతో బొమ్మలు వేయటం జరిగింది. అప్పట్లో మరి సైంటిస్టులు ఒక ఒక వార్తా పేపర్‌లో మరి ఫోటోగ్రాఫర్‌లు మరి టీవీ వాళ్ళు పేపర్‌లో వేశారు. 'పూట గడవని నక్షత్ర కళాకారుడు' అని. అంటే వాళ్ళేం చేస్తారంటే, ఒక పేపర్ నుండి మరో పేపర్ వరకు డైలీ పేపర్ పేజ్‌లో అన్నిట్లో వేశారు. 'సాక్షి', 'ఈనాడు', ఆహ్, 'ఆంధ్రజ్యోతి', 'ఆంధ్రభూమి' అన్నిట్లో కూడా నక్షత్ర కళాకారుడని, అద్భుతం గొలిపే శుభపిల్లల మీద బొమ్మలని, వాళ్ళు వివిధ రకాల టైటిల్స్ పెట్టుకొని వేశారన్నమాట. వాటిని చూసి ఒక డాన్స్ మాస్టరు, "అన్నా నీకు డాన్స్ నేర్పుతాను. నువ్వు డాన్స్ నేర్చుకుంటావా?" అని చెప్పేసి నన్ను అడగటం జరిగింది. వాస్తవానికి 2 కాళ్ళు లేవు, నిలబడలేను. కనీసం కదలలేను. ఒక అడుగు తీసి అడుగు వేయలేను. నేను డాన్స్ ఎలా చేయగలననుకున్నా. ఆయన "నేను నేర్పుతాను అన్నయ్య" అని చెప్పి వారి ఇన్‌స్టిట్యూట్‌కి తీసుకొని వెళ్లారు. వారెవరో కాదు, నా కజిన్ బ్రదరు సంతోష్ అని, మెల్బోర్న్ డాన్స్ టీమ్ కొరియోగ్రాఫరు. ఆయన నాకు డాన్స్ నేర్పించారు. నేర్పించిన తర్వాత చిరంజీవి గారి బర్త్‌డే రోజున డాన్స్ ప్రోగ్రామ్ చేయటం జరిగింది. ఇంకా స్కూల్స్‌లో ఆహ్, ఇక స్టేజ్ మీద డాన్సులు చేస్తున్నాను. ఆహ్, డాన్సులు చేస్తూ వాళ్ళ యొక్క ఏదైతే ఈ ధ్యానం నాకు తెలియజేయబడిందో, ఆ ధ్యానాన్ని వాళ్ళకి చెప్పడము, మామూలుగా వెళ్లి చెప్పేవాడినన్నమాట. ఆయన ఎప్పుడైతే డాన్స్ నేర్పించారో, అన్ని పేపర్‌లో గూడా నా గురించి రావటం జరిగింది. ఆ పేపర్‌లో ఫోటోలు అవన్నీ కలిపి ఒక స్కూల్స్‌కి వెళ్ళటము. ఆ స్కూల్‌కి వెళ్ళి హెచ్ఎం గారితో, "సార్ నేను ఇలా ఒక హ్యాండిక్యాప్ డాన్సర్‌ని సార్. సో, మీ స్కూల్ పిల్లలకి ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తాను. ఒక అవకాశం ఇవ్వండి" అని చెప్పి వారికి ఈ యొక్క నా నా యొక్క ఆల్బమ్ వారికి తెలియపరచడం. తర్వాత వాళ్ళేమనేవారంటే, అయితే 1 అవర్ మీకు సరిపోతుందా అని జెప్పేసి వారు ఒక గంట నాకు టైం ఇవ్వటం జరిగింది. ఆ టైంలో ఎండింగ్ అవర్‌లో నాకు ఆ స్కూల్‌కి వెళ్లి, ఆ స్కూల్‌లోని మరి చక్కగా పిల్లలందరికీ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ అన్నది అంటే ఒక సాంగ్ డాన్స్ చేసి చూపించేవాడిని. చూపించిన తర్వాత ఈ శాకాహారం గురించి చెప్పామన్నమాట. ఎలా అంటే వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళాలి ఏదైనా సరే. "మొక్కై వంగనిది మానై వంగున." నాకు 25 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఈ శాకాహారం గురించి తెలియలేదు. మరి శాకాహారం యొక్క గొప్పతనము నాకు అర్థమైన తర్వాత ఎంత సమయం వృధా అయింది. ఆ చిన్న వయసులోనే ఆ శాకాహారం తెలిస్తే జీవితం ఎంత అద్భుతంగా ఉండేది. మరి ఆ విషయాన్ని నాకు పదే పదే సార్లు నా లోపల ప్రేరణ ఎక్కువగా కలిగిందనమాట. వెంటనే ప్రతి స్కూల్‌కి వెళ్ళాలి, ఈ విషయం చెప్పాలని. వాళ్ళకి ఒక డాన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా అందిస్తూ వాళ్ళని అడిగేవాడిని. తమ్ముళ్ళు, చెల్లెలు మరి కాళ్ళు లేకపోయినా నేను డాన్స్ చేయగలుగుతున్నాను అంటే దీని యొక్క శక్తి ఏంటి? అంటే "అన్న నువ్వు చాలా అద్భుతంగా చేస్తున్నావు. అదన్నా, ఇదన్నా చాలా పవర్ అన్నా, సూపర్ అన్నా" అంటే వాళ్ళ పిల్లలు అభినందిస్తుండేవారన్నమాట. నేను డాన్స్ చేస్తూ దగ్గరికెళ్ళేటప్పటికి వాళ్ళు భయపడేవారు. స్టేజ్ మీద నుండి పడిపోతానేమోనని. కొంతమంది ఏడ్చేవారు కూడా. వెంటనే నేను అదంతా అబ్జర్వేషన్ చేసేవాడిని. మైక్ పట్టుకొని అడిగేవాడిని. "నేనెవరో తెలియదు. నన్ను చూసి మీరు బాధపడుతున్నారు. తమ్ముడు, చెల్లెలు మరి కాళ్ళు లేకపోయినా నేనింత అద్భుతంగా డాన్స్ చేయగలుగుతున్నానంటే, నాలో ఏ శక్తి ఇంత అద్భుతాన్ని సృష్టించింది అంటే, నా యొక్క ఆత్మశక్తి. దాన్ని తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి.
మరి నేనెవరో తెలియదు, నేను పడిపోతానేమోనన్న భయం, నా మీద జాలితో మీరు బాధపడుతున్నారు. మరి ఒక మనిషి మీద ఉన్న ఈ ప్రేమ ప్రతి ప్రాణి మీదకు చూపించాలి. ప్రతి జీవి మీద కూడా ఆ ప్రేమ చూపించాలి. మన బంధువుల మీద కాదు, మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ప్రాణి పట్ల కూడా ప్రేమ, కరుణ, దయ చూపించాలి. మరి నా మీద మీరెంత ప్రేమ చూపిస్తున్నారు, మరి ఒక 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 మూగ జీవి, ఒక కోడి మీద, ఒక మేక మీద, ఒక చేప మీద మీరు చూపిస్తే, ఒక పక్షి మీద మీరు ఆ అద్భుతమైనటువంటి ప్రేమను చూపిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది అని వాళ్ళకి వివరించేవాళ్ళు. వాళ్ళనేవారు నిజంగానా చాలా అద్భుతంగా మాకు తెలీదన్నా, అమ్మా, నాన్న అలా చెప్తున్నారన్నయ్య, అందుకే మేము చేస్తున్నామని. నాకైతే చాలా ఆనందం వేసేది. ఎలా అంటే ఈ కాళ్ళు లేవని ఏమీ చేయలేని అన్న ఒక మీమాంసలో ఉండేవాడిని. నిజంగా ఒక మెంటల్ వాల్‌గా ఉన్నాను నేను. ఎందుకు పనికిరాని ఈ జీవితము ఎంత అద్భుతము. నా జీవితాన్ని నేను ప్రేమించే ఒక స్థితికి నేను చేరుకున్నాను ధ్యానము ద్వారా. దీని అంతటికి కారణము శాకాహారం. ఎందుకంటే ధ్యానం ద్వారా శాకాహారం గురించి తెలుసుకున్నాను. ధ్యానం చేయడం ద్వారా శాకాహారం యొక్క గొప్పతనం తెలుసుకున్నాను. ఒక చీమ కుడితే మనకి ఎంతో నొప్పొస్తుంది. ఒక చిన్న దోమ కుడితేనే ఎంతో నొప్పొస్తుంది. వెంటనే దాన్ని చంపుతాం. ఒక చీమ గాని, ఒక దోమ గాని. అది ఇంతే ఉంటుంది. మరి ఇంత శరీరము, ఇంత చిన్న దోమ కుడితేనే తట్టుకోలేకపోతున్నాము. ఇంత చీమ కుడితేనే తట్టుకోలేకపోతున్నాము. ఒక నిర్దాక్షిణ్యంగా ఒక మూగ ప్రాణిని చంపడం అనేది ఎంత పాపము, ఎంత అన్యాయం అది. ఇది సరికాదు. ఈ యొక్క సరికాని తత్వం గురించి అందరికీ చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి తెలుసుకోవాలి. ఈ యొక్క అద్భుతాన్ని తెలుసుకోవాలి. వాళ్ళని అడిగేవాడినన్నమాట. తమ్ముళ్ళు, మీరు ఎవరైనా నన్ను కొడితే నాకు నోరు లేదు కదా! నోరుందా లేదా అని. నోరుందన్నయ్య. మరి పరిగెట్టలేను కదా! కాళ్ళు లేవు కదా! అంటే అవునన్నయ్య అనేవారు. వాళ్ళందరూ అలాగే సమాధానం చెప్పేవారు. మరి నాకు నోరు ఉంది, కానీ కాళ్ళు లేవు, పరిగెట్టలేను అని ఒక మూగ ప్రాణి ఏ విధంగా తన ఆత్మ కోసం చెప్పుకోగలదు? తన బాధను చెప్పుకోగలదా? ఆ ఆత్మ క్షోభను మీరు అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులకి ఆ జ్ఞానం లేదు కాబట్టి, మీరు చదువుకుంటున్నారు కాబట్టి, మీకు జ్ఞానం ఉంది కాబట్టి, దీన్ని అర్థం చేసుకోండి అని వాళ్ళకి శాకాహారం గురించి చాలా వివరంగా ఎంతంటే వాళ్ళలో పిల్లలో ఒక పిల్లాడిగా మారిపోయేవాడిని. ఆహ్, ఆ పిల్లాడిగా మారిపోయి వాళ్ళతో మాట్లాడేవాడిని. యేసుక్రీస్తు వారు అన్నట్లు పసిపిల్లవాడి మనస్తత్వం మనం అయితే దేవుని రాజ్యంలో ప్రవేశించగలము అన్నది పరమ సత్యం అది. ఆ పసిపిల్లలతో మనం ఒక పసిపిల్లవాడం అయిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క సందేశము టీచర్స్‌కి అండ్ హెచ్ఎంకి, లైక్ కాలేజీలకి కాలేజీ వాళ్ళకి, ఆ ప్రిన్సిపల్‌కి, లెక్చరర్స్ అందరికి కూడా ఈ మెసేజ్ ఉంది. ఒక ఊరితో కాకుండా అన్ని గ్రామాల్లో కూడా వెళ్ళాలి. ఈ ఒక్కటే లక్ష్యం. మూగ జీవుల యొక్క ఆత్మకోశం ఈ ప్రపంచానికి తెలియబరచాలి. ఇదే ధ్యేయంగా మరి నా యొక్క ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత మరి నేను ఈ యొక్క ధ్యాన శాకాహార ప్రచారము చేయాలన్న ఒక దృఢమైనటువంటి లక్ష్యము. ఎందుకంటే జీవితానికి ఏదో ఒక లక్ష్యం పెట్టుకోవాలి. అప్పుడే జీవితము జీవించగలము. అంటే బ్రతకడం వేరు, జీవించడం వేరు అన్నది ధ్యానం ద్వారా నాకు అర్థమైంది. 2009లో 108 డేస్‌లో ఆనంద్ కుమార్ గారని సింహాచలంలో అఖండ ధ్యానం అక్కడ పెట్టారు. మేము ఆ అఖండ ధ్యానం అయిన తర్వాత అక్కడ నాకు ఒక అద్భుతమైన గొప్ప అవకాశం ఏమిటంటే, నేను ఈ 3 చక్రాల బండి మీద వెళ్తున్నాను. అలా కాకుండా ఏదైనా ఒక బండి తీసుకోవాలి. ఆ బండి మీద ప్రతి గ్రామం కూడా వెళ్ళాలి అని నేను ఒక 3 చక్రాల సెకండ్ హ్యాండిల్ మోటార్ వెహికల్‌ని తయారు చేసుకొని, దాని మీద ఒక పిరమిడ్‌ని గూడా ఏర్పాటు చేసుకొని, ప్రతి గ్రామానికి కూడా వెళ్లి, ఒక స్టేజ్ మీద అంటే గ్రామాల్లో రచ్చబండలు అంటున్నారిప్పుడు. చిన్న వేదిక స్థలం ఉండేది. ఆ గచ్చు మీద అన్నమాట. అలాంటి ఆ సిమెంట్ అరుగుల మీద ఒక చిన్న బ్యానర్ పెట్టేసేవాడిని. నా డాన్స్ టీమ్ ప్రోగ్రామ్ తాలూకు ఫోటోస్ అన్నీ గూడా. పెట్టేసి వాళ్ళకి మైక్‌లోని ఆ గ్రామం అంతా చాటింపు చేసేవాడిని. నా బండి మీద మైక్‌లో చెప్పేవారండి. లారెన్స్ దగ్గర డాన్స్ నేర్చుకున్నటువంటి 2 కాళ్ళు లేనటువంటి శ్రీనివాసరావు డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. దయచేసి అందరూ ఈ యొక్క కళా వేదిక వద్దకు వచ్చి ఆ డాన్స్‌ని తిలకించండి అని వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ జరుగుతుంది. మీరక్కడికి రండి అని వాళ్ళకి తెలియపరిచి అక్కడికి వెళ్ళిన తర్వాత డాన్స్ చేసి అప్పుడు శాకాహారం గురించి చెప్పేవాడిని. అప్పుడు ధ్యానం గురించి చెప్పేవాడిని. అలా వాళ్ళని ధ్యానంలో కూర్చోపెట్టడం అన్నది నాకు ఆ యొక్క జీవన ప్రయాణంలో అదొక పార్ట్ అయిపోయిందనమాట. సో, అదే నేనుగా అయిపోయానిక. ఇక 3 చక్రాల బండి మీద చుట్టుపక్కల ఎంత దూరమైనా వెళ్ళేవాడిని. ఉదయం వెళ్ళిపోతే ఉదయం ఒక స్కూల్‌లో చెప్పేవాడిని.
అలాగే మధ్యాహ్నం ఒక హై స్కూల్‌లోని, అలాగే రాత్రులు ఎక్కడైనా ఉండిపోతే ఒక గ్రామాల్లో కూడా చేస్తుండేవాడిని. అలా ప్రతి ఒక్క స్కూల్‌లో, ప్రతి కాలేజీల్లో గూడా ఈ యొక్క శాకాహారం గురించి అందరికి తెలియాలి. ప్రపంచవ్యాప్తంగా అందరికీ శాకాహారం యొక్క గొప్పదనం తెలియాలి. ఈరోజు శ్రీనివాసాచార్యులు గారు వారి యొక్క దివ్య దంపతులు నిజంగా ఎంత అద్భుతమంటే, ఈ యొక్క వెజిటేరియన్ టీవీ ద్వారా ఎందరికో శాకాహారం యొక్క గొప్పతనం, శాకాహారంలో ఉన్నటువంటి ఆ దైవత్వ స్థితి అన్నది ఏ విధంగా తెలుసుకోవాలి అన్నది, ఏ విధంగా తెలుసుకుంటే ఏ విధమైనటువంటి జీవితాన్ని అనుభూతి పొందగలమో అన్నది మీరు వెజిటేరియన్ టీవీ ఛానల్ ద్వారా తెలియపరచడం అనేది గొప్ప అభినందనీయమైనటువంటి విషయం. ఎందుకంటే శాకాహారం అనేది మనము తీసుకున్నప్పుడు మన ఆరోగ్యము దాని మీద ఆధారపడు. మన ఆలోచన కూడా ఒక శాకాహారం మీద ఆధారపడింది. సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవటం వల్ల సాత్వికమైనటువంటి ఆలోచనలు, క్రూరత్వంతో కూడుకున్నటువంటి ఆహారం తీసుకోవటం వల్ల క్రూరత్వమైనటువంటి భావనలే. హింసతత్వంతో కూడుకున్న ఆహారము హింసతత్వ ప్రవృత్తిని మనకు అందిస్తుంది. సో, అహింసాయుతమైనటువంటి జీవితాన్ని జీవించాలి అంటే అహింస తత్వం గురించి తెలియకోవాలి. ఈ యొక్క శాకాహారం యొక్క గొప్పతనము అనేక మంది, అనేక గురువులు మన భారతీయ సంస్కృతిలో, భారతీయ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఎందరో మరి అనేక విధాలుగా మన యొక్క దివ్య గ్రంథాలలోని, భగవద్గీతలోని, పురాణంలోని అన్నిట్లో కూడా తెలియపరిచారు. ఇప్పుడు సునాయాసంగా బ్రహ్మర్షి పత్రిజీ మహారాజ్ వారు మరి అనేక చోట్ల ఈ యొక్క ధ్యాన శాకాహార ప్రచారాలు, శాకాహార యజ్ఞాలు అద్భుతంగా నిర్వర్తిస్తూ మరి అనేక మందికి ఈ యొక్క ప్రచారం అనేది వారి దగ్గరికి వెళ్తుంది అంటే చాలా అదృష్టము. మనం అందరం చాలా అదృష్టవంతులం. ఎవరైతే శాకాహారము పాటిస్తారో, ఎవరైతే ధ్యానము ఆచరిస్తారో, మెయిన్ ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, శాకాహారం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అహింసాయుతమైనటువంటి జీవితం జీవించే వాడే ఆ జీవితమే దండి జీవితం. మనం ఏ ప్రాణికి కూడా ఎటువంటి హాని కల్పించకుండా, ఏ జీవికి కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా, ఏ వ్యక్తిని కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా జీవించగలిగే స్థితికి ఎప్పుడైతే చేరుకుంటామో అప్పుడు మన జీవితము ఆనందమయ జీవితం అవుతుంది. ఇక ఈ యొక్క శాకాహారం గురించి చెప్పాలంటే చూడండి, ఒక చెట్టును నరికినప్పుడు మరో చెట్టు పక్క నుండి తనకు తానుగా వస్తుంది. నేను పిల్లల దగ్గర ఒకే విషయం చెప్పేవాడిని. ఒక టమాటీ మనము కట్ చేసినప్పుడు, ఆ టమాటీ మనము పచ్చడి చేసుకుంటాము. ఆ టమాటీ కోసినప్పుడు ఒక గింజ వేస్తే, ఆ గింజ నుండి ఒక మొక్క విత్తుకొని ఒక చిన్న టమాటీ మొక్క వచ్చి, ఆ టమాటీకి ఎన్నో టమాటీలొస్తాయి. అంటే ప్రతి ఒక మొక్క నుండి అది మనకి ఆహారంగా అందుతూ, మళ్ళా మనకి ఆహారంగా ఇవ్వటానికి ఎన్నో అద్భుతమైనటువంటి ఫలాలను అందిస్తుంది. అంటే దానిలో ఆహ్, ప్ర ఆహ్, పునరుత్పత్తి, పునర్జీవం అనేది ఉంది దాంట్లో. అదే ఒక మూగ జీవిని చంపినప్పుడు, ఆ జీవి ఉంటేనే మరో జీవి, ఒక ఆడ, ఒక మగ జీవి ఉన్నప్పుడే మరో జీవి ఆహ్, జన్మించడం జరుగుతుంది. అలాగే ఒక చెట్టు ఉందంటే ఈ యొక్క కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆ యొక్క ఆ యొక్క ఆ ఫలాలను మనకు అందిస్తుంది. ఆ యొక్క అద్భుతమైనటువంటి శక్తిని తీసుకొని మరి మనకి ఆ ఫలాలను అందించినప్పుడు ఆ ఫలం మనం వండుకొని తినేటప్పుడు తినే ముందు ఆ యొక్క టమాటీ గింజలు వేసిన, ఒకాయో తాలూకా విత్తనాన్ని వేసిన వెంటనే మళ్ళీ ఇంకో మొక్క వస్తుంది. అది ఒక కోడిని చెప్పినప్పుడు అది ఎంతో నిజంగా చూస్తుంటే చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఇది ఎంత ఎంత మూర్ఖత్వంతో, ఎంత అజ్ఞానంతో తల్లిదండ్రులు మనకి ఈ యొక్క దరిద్రమైనటువంటి అలవాటును చేశారు. వాళ్ళకి జ్ఞానం లేదు. సో వాళ్ళకి ఆ జ్ఞానాన్ని అందివ్వాలి అంటే ముందు పిల్లలకే చెప్పాలి అనేది నాకు ఆ విద్యార్థుల ఆ ఎరుకుతత్వం గురించి, ఆ చిన్న పిల్లలకి ఈ యొక్క శాకాహారం గురించి చెప్పాలి అనేది మొదట నాకు అందినటువంటి గొప్ప లక్ష్య సాధనలో అదొక మార్గం అయింది నాకు. సో నేను చాలా మంది పిరమిడ్ మాస్టర్ల యొక్క సహాయ సహకారాలతో మరి 3 చక్రాల బండి మీద అనేక చోట్లకి వెళ్తూ ఈ యొక్క ధ్యాన శాకాహార ప్రచారాల గురించి చేస్తూ ఉన్నాను. మరి ఇంత అద్భుతమైనటువంటి జీవ ప్రయాణంలో మరి నేను ఈ యొక్క జీవన ప్రయాణం చేస్తున్నప్పుడు వాస్తవానికి నాకు 2 కాళ్ళు లేవు. ఎటువంటి ఆస్తి లేదు నాకు. అంటే నిరాధారంతో ఉన్నవాడిని. అంటే ఒక ఆధారము దొరికింది. ఏమిటి అంటే ధ్యానము. దానికి మరో ఆధారము శాకాహారము. శాకాహారం అనే ఆధారం పెట్టుకుంటే ధ్యానం అనేది నిలబడుతుంది. శాకాహారం అనే ఆధారం లేకపోతే ధ్యానం అనే ఆధారానికి విలువ లేదు.
ఎవరైతే శాకాహారిగా మార్పు చెంది మారి ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటారో వాళ్ళ జీవితంలో ఏదైనా సాధించవచ్చు, ఏదైనా అవుతుంది. చూడండి, నేను 2 కాళ్ళు లీవ్ నడవలేను, ఎక్కడికి అసలు కదలలేను. నాకు పిల్లని కూడా ఇవ్వటానికి చాలా నిరాకరించినారు. నాకు సొంత ఇల్లు లేదు. అద్దె గుంపులో ఉంటున్నాను. ఈ మరి ఒక పూట కూడా నేను ఏది సంపాదించుకోలేను. చిన్న పిల్లలకి ఏదో ట్యూషన్ చెప్పుకుంటూ జీవించే నా జీవితంలో ధ్యానం అనేది పరిచయం అయిన తర్వాత, ఆ దివ్య శాకాహారం అనేది నేను అలవరుచుకున్న తర్వాత, ఆ దివ్య శాకాహార ప్రచారం గురించి ఎప్పుడైతే నేను చెప్పడం ప్రారంభించానో, శాకాహార ప్రచారం చేయటం వలన ఎన్ని అద్భుతాలు జరుగుతాయో నా జీవితమే దానికి నిదర్శనం. ఏ ఆధారం లేని వాడికి ఇన్ని ఆధారాలు, ఏ ఆధారం లేని వాడికి ఎన్ని ఆధారాలున్నాయో. చూడండి, అద్దె గుంపులో ఉన్న వాడికి 66 భోగాలు. 2 కాళ్ళతో నడవలేని వాడికి వీల్ చైర్ ఒకటి అందింది. ఆ వీల్ చైర్‌లో కొంత గ్రామాల్లో వీధుల్లో పోతుండేవాడిని. తర్వాత శాకాహార ప్రచారానికి 3 చక్రాల బండి మీద నేను ప్ర అంటే నిండా మునిగిన వాడికి చేయండి అన్నట్టుగా పెద్ద పెద్ద స్టేజ్‌ల మీద నేను డాన్స్ చేసినప్పుడు పబ్లిక్ షోస్ కూడా వెళ్ళేవాడిని. చాలా జాతరలో డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి. డాన్స్ టీమ్ వాళ్ళు చేస్తున్న డాన్స్ ప్రోగ్రామ్. దాంట్లో నాకు స్పెషల్ ఎఫెక్ట్ కింద ఒక అవకాశం ఇచ్చేవారన్నమాట. సో నేనేం చేసేవాడినంటే వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు డాన్స్ చెప్పాలి. ఎందుకంటే నీకు జ్ఞానం గురించి చెప్పాలన్నది నా యొక్క ఒక లక్ష్యం, ఒక ఆశ నాలో బాగా బాగా ఉందన్నమాట. డాన్స్ చేస్తే వెంటనే వాళ్ళకి చెప్పొచ్చు కదా అన్న ఆలోచన మీద నేను స్టేజి షోస్ చెప్పడానికి ప్రోగ్రామ్ గురించి వెళ్ళేవాడిని. వాడు ఏం చేసేవారంటే రాత్రులు చాలా దూరము ఎక్కడో వైజాగ్ నుండి సోమవరము, యలమంచిలి, అనకాపల్లి, తుని ఆ ప్రాంతాల వరకు కూడా నేను వెళ్ళేవాడిని. ఈ 3 చక్రాల బండి మీద. అలా వెళ్ళి వాళ్ళకి స్పెషల్ ఎఫెక్ట్ కింద మా ఇంట్లో అనౌన్స్ చేసేవారు. 2 కాళ్ళు లేకుండా ఆయన డాన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇప్పుడు 'శంకర్ దాదా జిందాబాద్‌లో' ఒక పాట వేస్తున్నారని చెప్పేసి అనౌన్స్ చేస్తే, నేను మైక్ పట్టుకొని ఒకటి చెప్పేవాడిని. డియర్ ఫ్రెండ్స్, డియర్ మాస్టర్స్ అని చెప్పి, అన్నలారా, తమ్ముళ్ళారా, మరి నేను నా 2 కాళ్ళు లేవు, నేను నడవలేను. మరి మీ ముందుకి ఈ విధంగా వచ్చాను అంటే, మరి నా అదృష్టము అని వాళ్ళకి ముందు నా గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని, డాన్స్ చేసిన వెంటనే వాళ్ళకి ధ్యానము, శాకాహారం గురించి చెప్పేవాడిని. అంతమంది ఒకేసారి అందరికీ అందుతుంది. అలా చెప్పే అవకాశము దొరికింది. నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే నడవలేని బ్రతుకు ఎందుకు ఉపయోగం లేని జీవితానికి ఎన్ని ఉపయోగాలున్నాయి. అంటే ఉపయోగం లేనిది, ఉపయోగం కానిది అన్నది ఏదీ లేదు ఈ భూమి మీద. ప్రతిదీ ఉపయోగమే. ఉపయోగించుకునే తత్వం అనేది మనకి లేక, ఆ జ్ఞానం లేక, ఆ యొక్క అవగాహన లేకపోవటం వల్లే మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అన్నది అర్థమైంది నా జీవితంలో. నేను అలా డాన్స్ ప్రోగ్రామ్‌లో వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్‌గా అందిస్తూ ధ్యాన, శాకాహారం గురించి వివరిస్తూ ఉండేవాడిని. సో, ఇక్కడ ధ్యానం అనేది చేయటం ఒక ఎత్తు అయితే, శాకాహారం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ శాకాహార ప్రచారమే నాకెందుకో తెలీదండి. ఎందుకంటే పూర్వజన్మ చేసుకున్న కర్మ అది జరిగిపోయింది. దాని గురించి ఆలోచన మనకనవసరం. ఇప్పుడు జరగవలసింది జరుగుతున్నది ఇప్పుడు కావాలి. సో, నేను కాలులు అని బాధపడి ఏడ్చి కన్నా ఈ అవకాశం, ఇలాంటి బాధ మరొకరికి కలగకుండా ఉండాలి. మరొకరికి ఆ క్షోభ ఉండకూడదు. అంటే ఈ మెయిను ఈ పాపాహారం గురించి ఏదైతే ఉందో, మనుషులు ఏదైతే సరికానిది చేస్తున్నారో, ఆ సరికాని దాని గురించి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి అవగాహన పరచాలి అన్నదే ఒక దీక్షగా పెట్టుకొని అనేక గ్రామాల్లో చేస్తూ అనేక గ్రామాల్లో ఈ యొక్క ప్రయాణం అనేది శాకాహార ధ్యాన చైత్రయాత్ర అనేది ప్రారంభించి చాలా చోట్లకు నేను వెళ్తూ, అలాగే ఫేస్‌బుక్, వాట్సాప్‌ల ద్వారా కూడా నేను చేసినటువంటి కార్యక్రమాలను అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ముందుకు వెళ్ళటం అన్నది జరుగుతూ ఉండేది. చాలా అద్భుతము. అంటే మన బిడ్డలకి ఏమైనా జరిగినప్పుడు ఎంతగా బాధపడతామండి. మన బంధువులకో, మన స్నేహితులకో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే చాలా బాధపడతాం. ఎందుకంటే నా నా బంధువు, నా భార్య, నా భర్త, నా పిల్లలు అని. ప్రతి ప్రాణికి ఒక కుటుంబం ఉంటుంది. ప్రతి జీవికి ఒక కుటుంబం ఉంటుంది. అందుకని ఆ మూగజీవుల యొక్క ఆత్మ క్షోభ అన్నది అందరూ తెలుసుకోవాలి. మెయిన్ అంటే శాకాహార ప్రచారము చేయటం వల్ల ఎలాంటి రెవల్యూషన్, ఎలాంటి స్పిరిచ్యువల్ వే, ఎలాంటి మిరాకిల్ వే అన్నది అందుతుందో అన్నది నా జీవితంలో దానికి నిదర్శనం నేను చెప్పుకోగలను. ఎందుకంటే ఆ మార్గంలో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడిని. మరి మన బంధువులకి ఏమైనా జరిగితే, మన కుటుంబీకులకి ఏమైనా జరిగితే ఎంత బాధపడతామో,
ప్రతి ప్రాణికి కూడా తన భర్త ముందే, తన భార్య ముందే, తన తల్లి ముందే, తన బిడ్డల ముందే తన తల్లిని బలి ఇస్తూ ఉంటారు. చూడండి అమ్మవార్లు ఏదో జాతరకి వెళ్తే డబ్బులు కొట్టుకుని వెళ్తూ ఉంటారు గ్రామాల్లో. నిజంగా ఆ కన్ను వేసి మెడలో తాడి కట్టుకుని లాగుతుంటే నన్ను తీసుకువెళ్తున్నారన్న బాధ కలుగుతుందన్నమాట. నేను దాన్ని తట్టుకోలేకపోతుండేవాడిని. అరే వీళ్ళు ఎప్పుడు మారుతారు? అంటే ఎప్పుడు మారుతారు? తెలుసుకున్న వాళ్ళు తెలియబస్తేనే మారుతారు. మనకు ఎలాగైతే ఈ శాకాహారం యొక్క గొప్పతనము, ఈ దివ్యాహారం యొక్క గొప్పతనం తెలుస్తుందో, అంటే మనకి ఎవరో ఒకరు చెప్పారు కదా! అలాగే మనం గూడా వేరే వాళ్ళకి చెప్పినప్పుడే దాని గురించి అందరికీ అర్థమవుతుంది అన్నది అవగాహన అయిందండి. సో, వాళ్ళు డబ్బులు కొట్టుకొని అలా తీసుకెళ్తున్నప్పుడు ఆ మూగజీవి యొక్క ఆ బాధ ఎంతటి భయంకరంగా ఉంటుందో అన్నది వాళ్ళకి నా జీవితమే నిదర్శనం అని చెప్పేవాడిని. ఎందుకంటే మరి కాళ్ళు లేకుండా ఈ జన్మ తీసుకున్నాము. అంటే కారణం ఏంటి అంటే పూర్వ జన్మలో చేసిన పాపం వల్ల ఈ జన్మలో కాళ్ళు లేవు అని. సో, మరి ఈ జన్మలో మీరు పాపం చేయకుండా ఉంటే మరి వచ్చే జన్మలో బాగుంటారు కదా! సో, ఇప్పుడు బాగుండడం నేర్చుకోండి. వచ్చే జన్మ గురించి ఆలోచిద్దాం. ఆలోచించవద్దు మనకి. ఈ జన్మలో మనం ఆరోగ్యంగా ఉండాలి. మరి ఆనందంగా ఉండాలి అంటే మనం ఏది ఇస్తామో అదే పొందుతాం. ఎదుటి వ్యక్తికి, ఎదుటి ప్రాణికి మనము హాని చేయకుండా ఉంటే మనకి ఏ హాని జరగదు. మనం ఏ హాని చేస్తున్నామో అదే మనకి 100 రెట్లుగా మనకు అందుతుంది. అంటే ఏది పైకి చెప్తే అదే మనకు అందుతుందన్నమాట. ఏది చేశామో అదే పొందుతాము. అని ఏది విత్తుతామో అదే మొలకెత్తుతున్నట్టుగా మనం ఏది అందిస్తే అదే పొందుతాం. అంటే యద్భావం తద్భవతి యావతిసా తాగతద్భవేత్. ఏదైతే మనము భావన చేస్తున్నామో ఆ భావన అది కూడా మనం తీసుకునే ఆహారం బట్టే ఆలోచనొస్తుంది. బయటకి ఎన్ని రకాల ఈ వేషధారణలో ఉన్నప్పటికీ కూడా మన ఆలోచనలు అనేవి సరియైన ఆలోచనలు కావాలి అంటే, సరియైన జీవితం జీవించాలి అంటే శాకాహారము ఒకటే మార్గము తప్ప వేరే మార్గం లేదు. శాకాహారమే అసలైనటువంటి మానవ జీవాహారము. మానవుడి యొక్క ప్రాణాహారము శాకాహారమే. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైనటువంటి అమృత ఆహారము ఈ యొక్క శాకాహారం. ఆ శాకాహారం అన్నది నాకు ఎంతో అద్భుతంగా డాక్టర్ జీకే గారి ద్వారా ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచము, ఈ యొక్క బ్రహ్మర్షి పత్రిజీ యొక్క ఆ దివ్య సందేశాలు, అనేక మంది గురువుల యొక్క దివ్య సందేశాలను అందుకొని మరి ఎందరో మాస్టర్స్, ఎందరో అద్భుతమైనటువంటి వారి యొక్క అనుభవాలను ప్రతిరోజు కూడా ఆస్వాదిస్తూ ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకుంటూ మరి నా యొక్క జీవన ప్రయాణంలో మరి నాకు గురువుల ద్వారా అందించబడ్డది. నా యొక్క జీవితంలో తెలుసుకున్నది ఒకటే ఏమిటి అంటే తప్పించుకుంటే తమ్ముతుంది, తప్పించకపోతే వరిస్తుంది. మనం ఏ విషయంలో అయితే తప్పించుకుంటున్నామో అది తరుముతూనే ఉంటుంది. మనము తప్పించుకుపోవాలంటే మన జీవితము ధన్య జీవితం కావాలి. శాకాహార జీవితమే ధన్య జీవితం. శాకాహారం యొక్క మార్గంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాలు ధన్యత పొందిన జీవితాలన్నమాట. సో, నేను ఆ శాకాహారంలోకి రావటము, నా కుటుంబం అంతా శాకాహారమైంది కావటము. సో, శాకాహారం అయిన తర్వాత నా భార్య సహకారంతో అనేక గ్రామాలు, అనేక జిల్లాల్లో గూడా ఇప్పటికీ నేను డాన్స్ చేస్తున్నాను. ఎక్కడిది మరి ఆ పవర్? ఎక్కడిది ఆ యొక్క శక్తి అంటే సంకల్ప శక్తి. మనం ఏదైనా సాధించవచ్చు. ఎందుకంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఏమిటంటే మన యొక్క భావన, మన యొక్క ఆలోచన, మన యొక్క అద్భుతమైనటువంటి ఆలోచన, అద్భుతమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది. సరైన జీవితము జీవించాలి అంటే సరైన ఆలోచన కావాలి. సరైన ఆలోచన ఎక్కడి నుండి వస్తుంది? మన ఆహార వ్యవహారాల వల్లే ఆలోచనలొస్తాయి. అంటే శాకాహారము భుజించడం వల్ల శాకాహార తత్వం ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో ఆ శాకాహారం వల్ల మన శరీరములో ఉన్నటువంటి కోటానుకోట్ల జీవకణాలు అన్ని కూడా సాత్వికమైనటువంటి భావనతో, సాత్వికమైనటువంటి ఆలోచనలో, అద్భుతమైనటువంటి దివ్య ఆలోచనలతో, దివ్యమైనటువంటి భావనలతో, దివ్యమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతాం. ఇది నా జీవిత ఆధ్యాత్మిక ప్రయాణంలో నాకు అర్థమైంది, నేను తెలుసుకున్నది. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ధ్యాన శాకాహార ప్రచారాల్లో పాల్గొని మరి ఇప్పటికీ ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. మరి శ్రీనివాస ఆచార్యులు గారైతే నిజంగా ఎంత అద్భుతం అంటే పిరమిడ్ సొసైటీలో ఒక అద్భుతమైనటువంటి ఒక దివ్య దంపతులు వారు మరి విశ్వవ్యాప్తంగా రాష్ట్రాల
మరి రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో అనేక గ్రామాల్లో మరి వారు ఎన్నో శాకాహార యాత్రలను, అహింస యాత్రలను మరి వారు నిర్వహిస్తూ అనేక మందిని దీంట్లో భాగస్వాములుగా చేశారు. ఎందుకంటే ఈ యొక్క అహింస యాత్రలో ఎవరైతే పాల్గొంటారో వారు వారికి ఎన్నో కర్మలు దగ్ధమవుతాయి. మనము ఈ యొక్క ప్రకృతిలో గొప్ప సిద్ధాంతం ఉంది. ప్రకృతి యొక్క ప్రణాళికకు అనుగుణంగా మనం జీవించినప్పుడు, ఆ యొక్క ప్రకృతి మన యొక్క జీవన శైలిలో మనకి తెలుసో తెలియక ఇచ్చినటువంటి కర్మలు కూడా మనము అతి తక్కువ సమయంలో వాటిని ఆహ్, దగ్ధం చేసుకోవటం జరుగుతుంది. ఎందుకంటే అది తెలిసి చేసినాము కాబట్టి, తెలిసి చేసినా, తెలియక చేసినా అది అనుభవించవలసిందే. ఈ అనుభవించే స్థితికి ఎప్పుడైతే చేరుకుంటామో, కొద్ది రోజుల్ని అది ఆల్రెడీ అనుభవిస్తున్నాం కాబట్టి, అది ఎంతో, ఎంతో కాలము అనుభవించవలసిన ఒక కర్మ అనుభవించడం ద్వారా అది అతి తక్కువ సమయంలోనే కుదించబడతాయి. ఎలా అంటే అదేదో ప్రభుత్వం వాళ్ళు చెప్తారన్నమాట. ఎత్తిపోతల కొట్టివేతల్లో రుణాల మాఫీ అనేది ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ పెట్టారు. అలాగే ఈ యొక్క శాకాహార ప్రచార యాత్రల్లో ఈ అహింసాయుతమైనటువంటి జైత్ర యాత్రలో ఈ వెజిటేరియన్ యొక్క యాత్రలో ఎవరైతే మ శారీరకమైనటువంటి లేదా మానసికపరమైనటువంటి లేదా ధనపరంగా ఎవరైతే ముందుకు వచ్చి ఆ యొక్క యాత్రకు ఆ యాత్రలో పాల్గొన్నటువంటి ఆ దివ్య పరమాత్మ స్వరూపులందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళకి ఇది ఒక ఎత్తిపోతల కొట్టివేతల్లో రుణాల మాఫీ జరుగుతుంది. ఇది గొప్ప అద్భుతమైనదండి. నిజంగా ప్రాక్టికల్ గా నాకు ఉండడానికి ఒక ఇల్లు కూడా లేదండి. 2 కాళ్ళు లేవు. నన్ను వివాహం చేసుకోవడానికి ఏ ఒక్కరు ముందుకు రారు. కదలలేని వాడికి వివాహం ఎవరు చేసుకుంటారండి? శాకాహార ప్రచారము, శాకాహార జీవితము, ధ్యాన జీవితము ఒక అద్భుతాన్ని నేను ఎప్పుడైతే పట్టుకున్నానో అది మరో అద్భుతాన్ని ఏమీ లేని నా జీవితంలో ఒక అద్భుతాన్ని ఎలా అంటే ఒక ఆమె నన్ను వివాహం చేసుకోవటం జరిగింది. ఆమె దూర బంధువు, దగ్గర ఆమె కూడా కాదు. ఎంత అద్భుతం చూడండి. నాకు ఇద్దరు పిల్లలు, చక్కని పిల్లలు. ఇద్దరు అద్భుతమైనటువంటి జీవితము, ధ్యాన జీవితం. ఆ ప్రయాణంలో మరి చిన్న ఇంటిలో అద్దెకు ఉండేవాడిని. అద్దె కట్టడం కూడా చాలా కష్టము. కానీ ఆ చిన్న ఇంటిలో అనేక మంది మరి గొప్ప గొప్ప జగద్గురువులు ఈ యొక్క పిరమిడ్ మాస్టర్లు ఎందరో దివ్యాత్మ స్వరూపులందరూ ఎందరో వచ్చేవారు. నిజంగా వాళ్ళ చూపే ఆ ప్రేమ నేను ఎప్పటికీ అది వివరించలేను. ఎక్స్‌ప్లెయిన్ చేయలేనన్నమాట. చాలా అద్భుతం. అన్‌కండిషనల్ గా వాళ్ళు ఎంతో ప్రేమగా నన్నే కాదు యావత్ ధ్యానము, శాకాహారం ఎక్కడైతే ఉంటుందో, ఎవరైతే శాకాహారం నిజమైనటువంటి శాకాహారి అంటే అహింసాయుతమైనటువంటి జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో వాళ్ళు పరిధి లేని ప్రేమను అంటే ప్రేమ, కరుణ, దయతో నిండినటువంటి విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. సాత్వికమైనటువంటి జీవితం, సార్థకమైనటువంటి జీవితం జీవిస్తారు. అలాంటి సార్థకతమైనటువంటి జీవితంలో అందరూ మా ఇంటికి రావటం జరిగేది. నిజంగా ఏమీ లేని వాడికి ఎన్ని భాగాలా నాకు ఆశ్చర్యం వేసేదన్నమాట. మా కుటుంబం అంతా కూడా ఎదురు చూసేవారు. ఏమీ లేదు ఈయన దగ్గర ఎప్పుడు అలా కలుమూసుకొని కూర్చుంటాడు. ఏమనంటే అదేదో పాటలు వేస్తాడు శాకాహారము అని. అదేదో పట్టుకొని రేడియోలో ఊర్లోనే వెళ్తాడు. ఎక్కడో ఎక్కడో డాన్సులు చేస్తాడు. ఎలా జరుగుతుంది అనేవారు. నిజంగా ఎనీ టైము శాకాహారం గురించి ఒక పాంప్లెట్ అందించిన ఎంతో యోగ్యత ఉందండి. ఒక పాంప్లెట్ ఒక శాకాహారం గురించి వివరణాత్మకంగా ఒక పాంప్లెట్ ఒక 1000 పాంప్లెట్లు గుర్తించండి. అది ఒక గ్రామంలో వెళ్లి జస్ట్ వాళ్ళకి ఒక ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలు. ఎందుకంటే ఆ పాంప్లెట్ ద్వారా జగద్గురువుల యొక్క విశ్వగురు మండలి యొక్క ఆ దివ్య సంకల్పం ఏదైతే ఉందో ఆ పాంప్లెట్ రూపంలో వారికి అందించబడి వారి యొక్క ఆ హృదయాలలో వారి యొక్క మనోఫలకంలో ఎన్నో మార్పులు వస్తాయన్నమాట. వాళ్ళు వెంటనే ఇమ్మీడియేట్ గా శాకాహారులుగా మారటానికి వారు అవకాశం అందించిన వాళ్ళు అవుతారు. ఈ రూపంలో శాకాహార ప్రచార యాత్రలు చేసినప్పుడు ఈ యొక్క పాంప్లెట్స్ శాకాహారం తాలూకా గొప్ప అద్భుతాన్ని తెలియపరిచే వారి ద్వారా అనేక మందికి శాకాహారం గురించి వెళ్ళి వాళ్ళు ఈ యొక్క శాకాహార తత్వం గురించి తెలుసుకొని వాళ్ళు ఎంతో అద్భుతాన్ని తెలుసుకొని వాళ్ళు అద్భుతమైన జీవితాన్ని వాళ్ళు జీవించగలుగుతుంటారు. సో ఆ అవకాశం అనేది ఇక్కడ శాకాహారం తన గొప్పతనమే ఇక్కడ ఉంది. శాకాహారం యొక్క గొప్పతనం ఉంది. సో ఆ శాకాహారం అనేది ఎంత అద్భుతం అంటే ఒక పాంప్లెంట్ నేను ఇచ్చేవాడిని. అంటే నేను ఏమి చేసేవాడిని కాదు. ఒక పెన్ డ్రైవ్ లో ఆ శాకాహారం తనకు గొప్పతనాన్ని రేడియో వేసి ఆ మైక్ లో చెప్పేవాడిని. అంతే. నేను ఒక అరుగు మీద కూర్చొని శాకాహారం తగ్గ గొప్పతనాన్ని వాళ్ళకి బోధించేవాడిని.
ఆ ఒక్క బోధ చేస్తే ఎన్ని భోగాలు చూడండి. ఒక శాకాహారం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయటం వల్ల ఈ ప్రకృతి ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చిందంటే, అంత అద్భుతమైన జీవితాన్ని అందించింది. అంటే ఉన్న జీవితాన్ని ఉన్న పరంగా యాక్సెప్ట్ చేసే స్థితికి మనల్ని తీసుకువెళ్తుంది. ఈ యొక్క ప్రణాళిక, ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ ప్రకృతి. ఎంత భాగ్యమండి ఇది. ఈరోజు ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలో, ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క సేవలో ఎంత ఆనందము. మూగజీవుల యొక్క ఆత్మక్షోభను తెలియపరచడం వల్ల యాక్చువల్‌గా ఎన్నో మూగజీవులు వాటి బ్లెస్సింగ్స్ ఈ భూమి మీద ఆ దివ్య ప్రచారం అంటే శాకాహార ప్రచారం, వెజిటేరియన్ యాత్రలు, అహింసా యాత్రలు ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే వారికి సహకారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. అది నా యొక్క జీవితమే ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్. సో, ఈ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌లో ఏమి నా అనుభూతి పొందానంటే ఇదే పొందాను. అద్దె కొంపలో ఉన్నవాడికి 66 భోగాలు. అంటే పట్టుకుంటే పీడిస్తుంది, వదిలితే వరమవుతుంది. ఆ పట్టుకోవటము వదిలేయడం అన్నది అర్థమైంది. అంటే ఆ ఆలోచన ఎంత అద్భుతం చూడండి. ముందు జీవితము శాకాహారం కాని జీవితం. శాకాహారం అంటే జ్ఞానంలోకొచ్చిన తర్వాత, శాకాహారి అయిన తర్వాత ఎలాంటి సాత్వికమైనటువంటి భావనలు నాలో మరి జనించాయంటే అద్భుతమైనటువంటి ఏదైనా చేయగలం. యెస్ ఏదైనా ఓకే. సమస్యలొస్తాయి, కష్టాలొస్తాయి, అవమానాలొస్తాయి. కానీ వస్తాయి, పోతాయి అంతే. ఈరోజు పగలొచ్చింది, ఉదయం నుండి సాయంత్రం వరకు ఉంది. సాయంత్రం వచ్చింది, సాయంత్రం కాస్త రాత్రి వచ్చేటప్పటికి రాత్రి అయిపోతుంది. రాత్రి వస్తుంది, పగలు వస్తుంది. అంటే రాత్రి ఉండదు, పగలు ఉండదు. ఇలా రొటైన్ అయిపోతూ ఉంటుంది. ఇదే కదా జీవితము. ఈ కష్టాలు, ఈ సమస్యలు కూడా అవే కదా! అన్న అవగాహన నాకు వచ్చిందనమాట. సో, ఈ యొక్క ధ్యాన శాకాహార ప్రచారాలు చాలా ఉన్నతమైనవి. నేను ఇంత అద్భుతమైనటువంటి అవకాశము ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ వెజిటేరియన్ ఛానల్ వారికి ముందుగా మరి శ్రీనివాస ఆచార్యుల వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇంత అద్భుతమైనటువంటి వెజిటేరియన్ టీవీలో మరి అహింస యొక్క చాలీస నిజంగా చాలా గ్రేట్. చాలా మంది మాస్టర్స్ వారి యొక్క అద్భుతమైనటువంటి దివ్య సందేశాలు అందిస్తూ ఆహ్, ఆహ్, ప్రయాణం సాగిస్తున్నటువంటి ఈ ప్రయాణంలో ఎదురైనటువంటి మాస్టర్లందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క వెజిటేరియన్ ఛానల్ వారికి మరి మనసా వాచ కర్మణ హృదయపూర్వకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. యెస్ సార్. సార్ ఒక 10 మినిట్స్ శాకాహార జగత్ మీద సంకల్ప ధ్యానం చెప్పండి సార్. ఓకే. చక్కగా మనం ప్రశాంతంగా మరి ఈ భూమండలం శాకాహార మండలం కావాలి. శాకాహార జగత్ కావాలి అంటే మనమంతా ఒక దివ్యమైనటువంటి సంకల్పించుకొని ధ్యానం చేద్దాము. ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకుందాం. హాయిగా అద్భుతమైనటువంటి సహజమైనటువంటి శ్వాసని గమనిద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉన్నాము. ఏ మంత్రం లేదు, ఏ తంత్రము లేదు. సహజమైన శ్వాసను గమనిస్తున్నాము. ఈ భూమండలం మీద జగద్గురువుల యొక్క ప్రణాళిక, విశ్వగురువుల యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో, శాకాహార జగత్ యొక్క ముఖ్య ఉద్దేశము, ముఖ్య లక్ష్యం ఆ లక్ష్యం వైపు మరి ఎందరో మాస్టర్స్ అనేక చోట్ల, అనేక గ్రామాలలో, అనేక జిల్లాలలో, అనేక దేశాలలో అద్భుతమైనటువంటి వెజిటేరియనిజం యొక్క యాత్ర చేస్తున్నారు. శాకాహార జగత్తు కోసం. ఈ భూమండలం అంతా శాకాహారమయం అయినప్పుడు మానవ జీవితం ఆనందమయం అవుతుంది. మూగజీవుల యొక్క ఆత్మక్షోభై మానవ ప్రపంచానికి ఒక భయంకరమైన పీడ. దాని నుండి అందరినీ మనం ఒక దివ్యమైనటువంటి మార్గంలోకి, దివ్య భావనకి తీసుకురావటానికి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ శాకాహార జగత్, ఈ యొక్క శాకాహారం యొక్క గొప్పతనం అందరికీ తెలుసు. అందరూ కూడా ఒక దివ్యమైన సంకల్ప భావనను సాధన చేస్తున్నాము.
చక్కని సాధన. ఏ ఆలోచన లేదు. హాయిగా, ప్రశాంతంగా ఉన్నాము. మనందరి హృదయాలలో ఒకటే సంకల్పం. శాకాహార జగత్ మన మన ఎక్కడ వారమే అక్కడే మనకున్న పరిధిలో, మనకున్న అవకాశాన్ని ఉపయోగిస్తూ ఆ యొక్క శాకాహార జగత్ కోసం విశ్వగురువుల యొక్క సందేశాన్ని అందివ్వటానికి ముందుకు వచ్చి ఈ జైత్ర యాత్రను నిర్వర్తిస్తున్నటువంటి వారందరికీ ఈ యొక్క అనంతమైనటువంటి ధ్యాన శక్తిని, ఆ యొక్క సంకల్ప శక్తి అందించబడి మరింత విస్తృతంగా, మరింత అద్భుతంగా జరిపించుకుందాము. ఆఖరి 5 నిమిషాలు చక్కని సాధన. ఈ యొక్క దీర్ఘ సంకల్పం అద్భుతం.
లాస్ట్ 1 minute. Last 10 seconds. Okay, friends. Last 1, 2, 3, 4, 5. నిదానంగా కళ్ళు తెరుద్దాం. అద్భుతమైనటువంటి ఈ వెజిటేరియన్ ఛానల్ వారికి అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మనకి పరిచయం చేసినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రి మహారాజ్ ఈ అద్భుతమైనటువంటి ఈ వెజిటేరియన్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ కరెక్ట్ చేస్తున్న ఒకరికి కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి అద్భుతమైనటువంటి అఖండమైన అనుభవ జ్ఞానాన్ని మాకు పంచి మాకు కనువిప్పు కలిగించారు. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వెజిటేరియన్స్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి అహింసా చాలీసా కార్యక్రమం. రేపు మరొక వెజిటేరియన్ బ్రాండ్ అంబాసిడర్ తో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి వెజిటేరియన్స్ టీవీ. థ్యాంక్ యూ.